తారా మహావిద్య. దశమహావిద్యల్లో రెండవ విద్య అయిన తారా మహావిద్య యొక్క అనుగ్రహం పొందినవాడు అపమృత్యువును జయిస్తాడు, మృత్యువును కూడా జయిస్తాడు. ఎటువంటి ప్రమాదం నుండి అయినా ఆ సాధకుని రక్షించే దేవతగా ఆ తారామహాదేవి ఉంటుంది. ఈ దేవతను ఉపాసిస్తూ చాలామంది అఘోరీలు, నాగాతాతువులు, అలాగే శ్రీ విద్యోపాసకులు ఉంటూ ఉంటారు. ఒక వ్యక్తి ఇక నాకు మరణమే శరణ్యము, ఈ ప్రార్థకర్మలను నేను తట్టుకోలేను అనే పరిస్థితుల్లో ఆ దేవత కరుణ లభించిందనుకోండి, అటువంటి వారికి ఆవిడ ఎటువంటి ప్రార్థకర్మైనా తీసివేసి, అలాగే ప్రాణం పోయిన వ్యక్తిని మరలా ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చి వాడిని మృత్యుంజయునిగా చేస్తుంది. అలాగే ప్రార్థకర్మలతో బాధపడే వారికి ఆ ప్రార్థకర్మలన్నింటినీ తీసివేసి వాళ్ళకి మహదైశ్వర్య ప్రాప్తిని, పాండిత్యాన్ని, కవిత్వాన్ని ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి మోక్షం కూడా ఇవ్వగలదు. ఈవిడ అవ్యాజ కరుణామూర్తి. ఈ దేవత విద్య తారామహావిద్య అంటే ఉగ్రతారా మహావిద్య, ఏకచట మహావిద్య, శ్మశాన తారా మహావిద్య, నీలస్వతి విద్య అనే విధాలుగా ఉంటుంటాయి. ఇవి కాక ఇంకా అనేక విధాలు ఉంటాయి. అవి మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. నాగాతాతువులు, అఘోరాలు, శ్రీ విద్యోపాసకులు ఈ దేవతా విద్యని రహస్య విద్య అని అంటారు. అయితే ఓంకార తారహ అని చెప్పారు. చెప్పడమే నేను ఓంకార తారహ అని చెప్పానంటే సాధకులకి లేదా ఎవరైతే వింటూ ఉంటారో ఈ వీడియోని వారికి ఉత్సాహం కలగదు. అబ్బా, ఓంకారం ప్రణవము మోక్షమే తారణ, ఇంకెందుకు జపం చేయడం అనిపిస్తుంది. తారా మహావిద్యలో ఉన్న గొప్పను తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. ఈ తారా మహావిద్యను తెలుసుకోవడానికి ముందు విమలానంద అఘోరి అఘోర 1, 2, 3 గ్రంథములు తన శవసాధన అనుభవాల్లో ఈ శ్మశాన తారా దేవత సాధన గురించి, ఆవిడ సాక్షాత్కారం గురించి చెప్తూ ఉంటారన్నమాట. దీన్ని రాబర్ట్ ఈ స్వబోధ అనే ఆయన సంకలనం చేశారు. ఆ విషయాలు మనం ముందు తెలుసుకుందాం. అయితే తెలుసుకోవడానికి ముందుగా ఈ దశమహావిద్యలు ఏవైతే ఉంటాయో బహిరంగంగా మనం ఒక మంత్రం గురు దగ్గర తీసుకుంటాం. ఈ మంత్రం యొక్క సంవిత్కలుగా దీన్ని స్వీకరిస్తే దాని అర్థాలు వేరుగా ఉంటాయి. అదే ఒక విద్య కాకుండా 10 మహావిద్యలు కలిస్తే ఒక మహావిద్య అవుతుంది. ఈ దశమహావిద్యలన్నీ కలిపితే ఒక పరావిద్య అవుతుంది. ఈ దశమహావిద్యలను ఉపాసన చేస్తే ఆ సాధకుడు పరావిద్యా స్వరూపి అవుతాడు. అయితే ఇక్కడ కాళీ మంత్రాన్ని ఒక పరావిద్యగాను, లేదా బగలాముఖి మంత్రాన్ని ఒక పరావిద్యగాను, షోడశిని అలా విద్యగాను చేసేవారు ఉంటూ ఉంటారు. ఈ మంత్రసాధన, ఆ ఉపాసన శుద్ధ రీతిగా చేస్తే దానిలో ఉన్న 3 ప్రస్థానాలు వాచక, ఉపాంశు, మౌనజపములు మరియు ప్రాణజపం వరకు ఉన్న విద్య పరావిద్య. దశవిధ ప్రాణాలను ఒకచోట మూటగట్టి వాటన్నిటినీ ఒకటిగా చేస్తే పుట్టే సుషుమ్నకు మహావిద్య, మహాప్రాణము, ముఖ్య ప్రాణము అని పేరు. అంటే అటువంటి సాధన చేసేవారి సుషుమ్నకు మాత్రమే ఆ పేరు. ఈ రహస్యం చాలామందికి తెలియదు. ఇది స్వానుభవం కావాలి. స్వానుభవం అవ్వటం వేరు. ఈ స్వానుభవం అయిన ఈ గహనాది గహనమైన ఈ అనుభవాన్ని, స్వానుభవాన్ని, రహస్యాన్ని సర్వులకు తెలియజేయడం సమంజసం కాదు కూడా. కారణం ఏమిటంటే ఒక మహాశక్తిని కనుగొనటం లేదా ఆ శక్తి యొక్క అనుగ్రహం పొందడం అతి కష్టతరం. ఆ శక్తిని మన వశంలో, అనగా ఆవిడ అనుగ్రహాన్ని పొందటం లేదా ఆ శక్తి స్వరూపి మనం అవ్వటం, ఆ శక్తి యొక్క అన్ని శక్తుల్ని మన చేతిలో ఉంచుకుని ఉండటం కూడా దుస్సాహసం. అలా అయిన ఆ మహావిద్యా స్వరూపి అయిన సాధకుడు అతనిలో కనుక ఈ శక్తి ప్రవహిస్తూ ఉంటే ప్రళయాన్ని సృష్టించగలుగుతాడు, సృష్టిని చేయగలుగుతాడు, స్థితి చేయగలుగుతాడు, సంహారము చేయగలుగుతాడు. అతనుకున్న ఈశత్వం చేత, వశిత్వం చేత అతడు ఏదంటే అది చేయగలుగుతాడు. కానీ నాకు ఈశత్వము, వశిత్వము, అష్టసిద్ధులు ఉన్నాయి కదా అని ఎట్లా పడితే అట్లా వాడుకుంటే విలయతాండవం కూడా చేస్తూ ఉంటుంది ఆ సిద్ధి. కాబట్టి దశమహావిద్యల్లో ఏదో ఒక మహావిద్య సాధించడం కాదు, దశమహావిద్యల్ని ఒక పరావిద్యగా, ఒక మహావిద్యగా సాధన చేసేవారు ఆ సాధకులు వేరు. మామూలు దశమహావిద్యల్లో ఏదో ఒక మంత్రం సాధించుకుని లేదా విడివిడిగా చేసే సాధకులు వేరు. కాబట్టి దశమహావిద్యని సృష్టి రహస్యాలు, అనంత విశ్వానికి ఉన్న 24 శక్తుల్ని మహర్షులు కనుగొన్నారు. ఆ శక్తులే 24 అక్షరాలుగా గాయత్రిగా ఉపాసింపబడుతుంది. దాంట్లో ముఖ్యమైనవి 10 తీసుకున్నారు. ఆ 10 ఈ అనంత విశ్వ సృష్టి రచనకు కారణభూతాలైనవి.
అవే దశమహావిద్యలు. ఇప్పుడు మనము ఆ తారా మహావిద్య యొక్క శ్మశాన తారా అనుభవం ఆ విమలానంద అఘోరికి ఎలా లభించింది అనేది తెలుసుకుందాం. ఒక అఘోరి శ్మశాన తారా సాధన ఒక శ్మశానంలో చేస్తూ ఉంటాడు. అది ఎక్కడ చేస్తూ ఉంటాడు? తారాపీఠ్, బెంగాల్లో. అది భారతదేశంలో గల బెంగాల్ రాష్ట్రంలోని తారాపీఠ్ నందలి శ్మశానంలో ఒక అఘోరి ఏకాంతంగా కూర్చుని ఉంటాడు. అతను దిగంబరంగా నగ్నంగా ఉంటాడు. దిక్కులే దుస్తులుగా ధరించిన ఆ అఘోరి భయం, నిర్భయం అనే ద్వంద్వాలకు అతీతంగా తీవ్రంగా శ్మశాన సాధనలో ఉన్నాడు. అతని జటాజూటం పరమశివుని జటాజూటం వలె భాసిల్లుతూ ఉంటుంది. కుడి చేతితో మానవ కపాలాన్ని పట్టుకున్న అతను చివరికి మనకు మిగిలేది ఇదే అన్న తాత్విక ధోరణితో విరాజిల్లుతూ ఉంటాడు. అతను ఈ సాధన మొదలుపెట్టే ముందు భైరవ స్థితి చేస్తూ భైరవ దిగ్బంధనాలు చేస్తూ ఉంటారు. ఏ సాధకుడైనా, వారు శ్మశాన సాధన చేసేవారైనా, ఇంట్లో సాధన చేసేవారైనా, దశమహావిద్యలో ఏ ఒక్క మంత్రం చేసేవారైనా సరే తప్పనిసరిగా భైరవ దిగ్బంధనాలు చేసుకోవాలి. అలాగే తీక్ష్ణ దంష్ట్ర కాలభైరవాష్టకం చదువుకోవాలి. అది ఎందుకు అన్నది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ముందు అది తెలుసుకున్న తర్వాతే మనం నెక్స్ట్ తారా మహావిద్య దాని గురించి వెళ్దాం. అతను భైరవ స్థితి ఈ రకంగా చేస్తూ ఉంటాడు. యం 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 యక్షరూపం దశ దశ వదనం భూమికంపాయమానం సం 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 సంహారమూర్తిం శుభముకట జటాశేఖరం చంద్రబింబం. ఈ రకంగా అతను భైరవుని స్థుతి చేస్తూ దిగ్బంధనాలు చేసుకుంటూ అతని నోటి ద్వారా వచ్చే ఆ తీక్ష్ణదృశ కాలభైరవాష్టకం ధారాప్రవాహంగా సాగుతూ ఉంటుంది. ఆ రుద్రభూమిలో ఒక రాతిపై కూర్చుని అతను తన చుట్టూ ఎముకలతో ఒక రక్షా వలయం ఈ భైరవ దిగ్బంధంతో గీసుకుని శ్మశానతార ఆవిర్భావానికై మంత్రోచ్చారణ ప్రారంభించాడు. ఆ అఘోరి యొక్క చుట్టుపక్కల దృశ్యం ఎలా ఉంటుందంటే, ఆ అఘోరి వెనుక చిన్న శివాలయం ఉంది. ఆ శివాలయంపై లోహంతో చేసిన త్రిశూలం కిరీటంలాగా భాసిస్తోంది. వెనుక భాగంలో త్రికోణాకృతిలో పర్వత వరసలున్నాయి. ఆ శ్మశానంలో చితిమంటల నుంచి వస్తున్న పొగలు ఆ అఘోరి వెనక శివపార్వతుల భైరవ రూపాలుగా పూజించే విగ్రహాలు, ఆ విగ్రహాల ముందు కూర్చుని ఉన్న ఆ అఘోరి ముందు 3 మనిషి యొక్క కపాలాలు, సత్వ రజస్తమో గుణాలనే 3 గుణాలకు అతీత స్థితి శివస్థితి అని ప్రతీకాత్మకంగా చెప్పడానికి మాత్రమే చెప్తున్నాయి ఇక్కడ. ఆ విగ్రహాల వెనక ఆకులు లేని బిల్వ వృక్షం. ఆ అఘోరి ముందు ఒక ఆడనక్క సాధకునికి శ్మశాన తారా దేవికి వార్ధలాగా ఉంది. ఆ నక్క వెనకాల కపాల దీపం జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఆ నిశిరాత్రుల్లో జాజ్వల్యమానంగా వెలుగుతూ ఉంది. ఆ కపాల దీపం ఇటుకలతో చేసిన చిన్న గద్దెపై ఉంది. దీపం వెలిగించడానికి కపాలం అందలి ఇంధనం ఏమిటో తెలుసా? మనిషి కొవ్వే. మనిషి తల వెంట్రుకలే అందలి దీపపు ఒత్తు, ఇక డాష్ మాంసం నైవేద్యం. ఈ కపాలపు దీపపు కాంతుల వెలుగులో మంత్రోచ్చారణ చేస్తున్న ఆ అఘోరి పరమ తపస్విలా భాసిస్తున్నాడు. ప్రపంచ వికారాలేవి అతను సోకకుండా సోకని విరాగిలాగా ఆ అఘోరి తనదైన పరమలక్ష్యం వైపు సాగుతూ ఉన్నాడు. శ్మశానతార సాక్షాత్కారానికి ఆ అఘోరి మంత్రోచ్చారణ ప్రారంభించాడు. గంటలు రోజులు గడిచిపోతున్నాయి. అతని జపం తైలధారావత్ అవిచ్ఛిన్నంలాగా సాగిపోతుంది. ఆ శ్మశానతార మంత్రము చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, కానీ మొదలు అక్షరాలు ఐం స్త్రీం అనే బీజాక్షరాలతో మొదలవుతాయి. ఇంతకుమించి చెప్పే అధికారం నాకు లేదు. ఇలా నిరాఘాటంగా ఆ బీజాక్షర సహిత జపం సాగిపోతుంది. వందలు, వేలు, లక్షల్లో జపం ధారా ప్రవాహంలా సాగిపోతూ ఉంది రోజు. ఆ అఘోరి సాధన పండిన వేళ శ్మశానతార ఆవిర్భావం, ఆ అఘోరి కలిగిన దర్శనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మనకి ఒళ్ళు గొగ్గురుపాటు వచ్చేస్తుంది. శ్మశానతార గాఢమైన నీలివర్ణంలో ఉన్న ఆ శ్మశాన అధిష్టాన దేవతామూర్తి. ఈమె 3 కళ్ళు 4 చేతులతో భాసిల్లుతున్న బీభత్సమైన రూపం. ఈ శ్మశానతార ఆ సిద్ధిని ఎవరైనా పొందాడంటే ఆ సిద్ధుడు మండుతున్న చితాగ్ని నుండి లేస్తున్న ఆమె రూపాన్ని చూస్తాడు. ఆ సమయంలో ఆమె ఒక యుద్ధదేవతను తలపిస్తుంది. కాంతితో తయారైన ఆమె శరీరము శ్మశానాగ్ని అనే కాలాగ్నిచే ఆవరింపబడుచున్న ఆమె రూపము ఆ మహాకాలుని తప్పింపజేస్తుంది. భీకరమైన ఆమె రూపం, నిషీధ నీలి రంగులో గల ఆమె ముఖమండలం ఎటువంటి మార్పు లేకుండా ఎవరూ నాశనం చేయలేని ప్రకృతి మాతను తలపిస్తూ ఉంటుంది. అవధులు లేని ఆమె రూపం నిర్గుణతత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. అవధులు లేని ఆవిడ యొక్క జ్ఞానము క్షీరధారను తన భక్తులకు ఇచ్చే ఆమె శరీరాకృతి స్ఫూర్తివంతంగా ఉంది. దిక్కుల్నే వస్త్రాలుగా ధరించిన ఆమె దిగంబర నీలాకాశపు రంగుతో ఉన్న ఆమె పంచభూతాత్మక
ప్రపంచంలోని అన్ని గుణాలను దాటినది అనగా నిర్గుణమైన దేవత. ఆధ్యాత్మిక క్షీరధారలను వర్షించే ఆమె అవయవాలు ఆమెను ప్రసన్నం చేసుకునే సాధకులకు సిద్ధిని పొందేట్టు చేస్తాయి. ఆమె ఉదరం నిర్జీవులైన శవాలను భక్షించడం వలన ఆమె నిస్వార్థతకు ప్రతీకాత్మకంగా అయినట్లే. ఆమె దిగంబరంగా ఉండటం అనేది చాలా అపవిత్ర భావాల నుండి స్వేచ్ఛ పొందినట్లు. ఆమె నడుమ చుట్టూ వేలాడుతున్న రక్తమూడుతున్న 8 మోచేతులు అన్ని రకాల కర్మల నుండి 8 ప్రాపంచిక ధర్మాల నుండి ముక్తి పొందేట్టు ప్రతీకాత్మక భావన. 8 ప్రాపంచిక ధర్మాలు: లాభం, నష్టం, పొగడ్త, నింద, ఆనందము, బాధ, అవమానం, కీర్తి. ముక్తకేశిన అయిన ఆ శ్మశానతారా మాత అవధులు లేని స్వేచ్ఛకు నిదర్శనం. శ్మశానతార అనే దేవత గురించి మన దేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ గూర్చి మన సనాతన తాంత్రిక సాంప్రదాయంలో తక్కువ మందికే సాధన చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వేదంలో ఈవిని ఓంకారంగా జపిస్తూ ఉంటారు. సాధారణంగా టిబెట్, బుద్ధిజంలో గల తంత్ర సాంప్రదాయాల్లో పాటించే వారికి కానీ లేదా మన దేశంలో బెంగాల్ ప్రాంతం వారికి కానీ ఈ తంత్ర సాంప్రదాయాలు బాగా తెలుసు. అలాగే బౌద్ధులకి తంత్ర సాంప్రదాయాలు మాత్రమే తెలుసు. కానీ బెంగాల్లోని మన ప్రాంతపు వారికి వేద విద్యలో ఉన్న తారా మహావిద్యను ఎలా ఉపాసించాలో కూడా తెలుసు. వారందరికీ ఈ శ్మశానాల గురించి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు సాధన ఎక్కువగా చేస్తుంటారు. మన ప్రాంతం వారికి ఈ సాధన గురించి సరిగా తెలియదు, భయపడతారు. ఈమె కొన్నిసార్లు ఖాళీగా పొరబడుతూ ఉంటారు. ఎందుకంటే ఆమె రూపము, కాళీ రూపము దాదాపు భీకరాకృతిలో ఉంటాయి కాబట్టి. ఇద్దరు ఒకటే అనుకోవటం కద్దు. శ్మశానతార ఆ అఘోరికి సిద్ధించిన సమయంలో శ్మశానతార ఎలా ఉంటుందంటే చిరునవ్వుతో ప్రసన్నవతంతో నిలబడి ఉంది. నాయన, నువ్వు నన్ను ఎందుకు ఆవాహన చేసావు అన్నట్టుగా ఉంది ఆమె ఆహార్యం. అఘోరి కళ్ళ వెంట ధారాప్రవాహంగా నీరు కారసాగింది. ఆ ప్రసన్నమూర్తిని ఏమి అడగాలో తెలియని స్థితిలో ఉన్నాడు ఆయన. తాంత్రిక లోకంలో పరిచయం లేని వారు, తంత్రాసనంలో లోతైన అవగాహన లేని వారు కానీ ఈ శ్మశానతార సాధన చేస్తే ఆమె ప్రత్యక్షమైతే ఆశ్చర్యపోవడమే కాదు, షాక్కు గురి అయి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతారు. అందుకే ఇవన్నీ కూడా రహస్యంగానే ఉంచబడ్డాయి. ఆమె సాక్షాత్కారం ఇలా ఉంది. పొడవైన బలిష్టమైన శరీరాకృతితో నీలివర్ణ శరీరవర్ణంతో గల ఆమె శరీరం అందమైన కనులతో కూడా ఉంది. కాళీమాత వలె పొడవైన ఎరుపు రంగు నోటి నుండి జాలువారుతున్న నాలుకతో బీభత్సంగా కూడా ఉంది. ఆ నాలుక నుంచి రక్తం ఒడుతూ ఉంది. ఆమె ఘటస్థని, లంబోదరి. ఆమె మెడలో మానవ శిరములు మాల, ఆమె చేతుల్లోని భుజములపైన ఆభరణాలుగా అస్థి ఆభరణాలు, చీలిమండలపై సర్పాలు ధరించిన ఆమె ఒక చేతిలో కత్తెను, మరొక చేతిలో కత్తిని, మానవ నాసికను, కపాలాన్ని కూడా మిగతా 2 చేతులతో ధరించిన ఆమె రూపం బీభత్సంగా ఉంది. ఆమె మొల చుట్టూ మానవుడి మోచేతుల హారం. ఈమె రూపం సామాన్య మానవులకు బీభత్సంగా ఉన్నప్పటికీ ఆమె తల్లిలా వాత్సల్యాన్ని కురిపిస్తుంది. ఆమె దర్శనంతో తల్లిదండ్రుల మధ్య గల వాత్సల్య భావం ఆ ఘోరిని పరవశుని చేసింది. ఆ నీలిరంగు దేవతామూర్తి శ్మశానతార సాధన చేసే తన భక్తులను విపత్కర పరిస్థితుల నుండి రక్షిస్తుంది. అరుదుగా ఆమె నక్క లేదా ఒక క్రూర జంతువు మాదిరిగా కూడా దుర్గంధమైన వాసన వచ్చేట్టుగా తిరుగుతూ దుర్గమైన అరణ్యాలతో సంచరిస్తూ ఉంటుంది. ఆమె భక్తులను మరణం నుంచి మరియు ఇతర కష్ట పరిస్థితుల నుండి రక్షిస్తుంది. ఈ రకంగా విమలానంద అఘోరి ఈ శ్మశానతార గురించి చెప్తూ ఉన్నాడు అనమాట. ఈమె సాధన ఎవరైతే చేస్తారో వారు వారి కారణపు శరీరపు కర్మలను ఆమె దగ్ధం చేస్తుంది. ఆమె యొక్క భయానక రూపం ప్రపంచం యొక్క ద్వంద్వ స్థితిని, డ్యూయల్ నేచర్ని తెలియజేస్తుంది. ఈ రకంగా ఆ పుస్తకంలో అనేక విషయాలు రాసుకొచ్చారు.